నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. దివ్య ఇంట్లోంచి అడుగు బయట పెట్టగానే నిత్య అటాక్ చేసి చంపేస్తుంది. ఎలా చంపుతుంది చంద్రిక? నిత్య పక్కన ఎప్పుడు ఆ రంజిత్ గాడు, ఆ అశోక్ గాడు ఉంటున్నారుగా, వాళ్ళని కాదని నిత్య దివ్యని టచ్ చేయగలదా? పైగా వాళ్ళలో ఒకడు అభి అని మనం అనుకుంటున్నాం. అభిగాడుండగా నిత్య దివ్యని ఏమీ చేయలేదు. పిచ్చి పౌడరు, అది నిత్య. పగబట్టిన పాము కన్నా చాలా ప్రమాదకరమైంది. దాన్ని తక్కువ అంచనా వేకు. అంతోటి నిత్య కూడా దేవీపురంలో దివ్యనేమీ చేయలేకపోయింది. అభిగాడు చెల్లెల్ని కాపాడుకున్నాడు కదా. అది కేవలం అన్న చెల్లెళ్ళ అదృష్టం. అయినా వాళ్ళ అమ్మా నాన్నల్ని చంపిందానికి ఈ అన్నా చెల్లెళ్ళో లెక్క. ఏమంటున్నావు చంద్రిక? జైని మంగని నిత్య చంపిందా? స్వరూపని మాత్రమే కదా నిత్య చంపింది? కాదు, ఆ ముగ్గుర్ని కాదు కాదు నలుగురిని ఆ నిత్య చంపింది. నలుగురెవరు? మన జై, మంగ, స్వరూప, ఏసీపీ ఇళయరాజా. ఊరుకో చంద్రిక. జైని నిత్య ఎందుకు చంపుతుంది? జైని ప్రేమించింది కదా. కాబట్టే చంపింది. నేను నమ్మను. మంగకు గతం గుర్తుకు రానంత వరకు జై బ్రతికే ఉన్నాడు. గుర్తొచ్చిన మరుక్షణం చచ్చిపోయాడు. ఎలా? ఎలా అంటే ఎవరో చంపేశారు? ఎవరో కాదు, జైని చంపింది నిత్యనే. నిజమా? మంగకంతా గుర్తొచ్చాక కూడా జై నిత్యనెందుకు పెళ్లి చేసుకుంటాడు? చచ్చిన నిత్య వైపు చూడడు. అందుకే తనకు దక్కని జై మంగకి దక్కకూడదు అనుకుంది. జై వెహికల్కు యాక్సిడెంట్ చేయించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ ఏసీపీ ఇళయరాజా నిత్యని అరెస్టు చేయాలనుకున్నాడు. వచ్చే దారిలో ఆ ఏసీపీ వెహికల్ని కూడా యాక్సిడెంట్ చేయించింది. జై లేడన్న మరుక్షణం మంగ చస్తుందని నిత్యకు తెలుసు. అందుకే జై ఏసీపీల డెడ్ బాడీల్ని మంగ కంటపడేలా చేసింది. జై తాలూకా ఆనవాళ్లేవీ మిగలకూడదని నిత్య అనుకుంది. అందుకే అభి దివ్యల్ని కూడా చంపాలనుకుంది. అభి ఎక్కడున్నాడో తెలీదు. దివ్యను స్వరూప అమెరికా పంపిస్తుంటే నిత్య వచ్చింది. అడ్డుపడిన స్వరూపను చంపేసింది. అభి కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసింది. ఇప్పుడు అన్నా చెల్లెల్ని కలిపి చంపేస్తుంది. నాకు తెలిసి
దేవీపురంలో దివ్యను నిత్య వదిలేయడానికి కారణం అభిగాన్ని రప్పించటం కోసమే అయి ఉంటుంది. ఇప్పుడు వాడు వచ్చాడుగా, ఇద్దరికీ కలిపి స్పాట్ పెడుతుంది. ఏమి చంద్రిక, ఇంత తెలిసి నువ్వు ఈ 12 ఏళ్ళుగా నాకెందుకు చెప్పలేదు? చెప్తే నీ నోరు ఆగదని చెప్పలేదు. అంటే నిజంగా ఇదంతా నిత్య చేసిందా? అమ్మో, నమ్మలేకపోతున్నాను. నిత్య ఎంత చెడ్డదో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందు ముందు దాని విశ్వరూపం చూస్తావు. వాయమ్మో, అంత పెద్ద విలన్ పక్కన ఉన్నావా మనము? ఆయన కూడా దివ్యం మాత్రం తక్కువేం కాదు. వాళ్ళ నాన్నని అమ్మని అమ్మమ్మని మిక్సీలో వేసి రుబ్బితే వచ్చిన క్యారెక్టర్లా ఉంది. నిత్యతో డి అంటే డి అన్నట్టే మాట్లాడిందే. పైగా ఆ అభిగాడు కూడా తోడయ్యాడు. ఇద్దరు గాలి వానలాంటోళ్ళు కదా. చూద్దాం, ఆ పిన్నికి ఈ కూతురికి జరిగే యుద్ధంలో ఎవరు గెలుస్తారో, ఎవరిది పైచేయి అవుతుందో. గుడ్ మార్నింగ్ చారుకేశ సార్. గుడ్ మార్నింగ్ బాయ్స్. బాస్ ఎక్కడ? ఓ, ఈ టైంలో ఇంట్లోనే కదా ఉంటారు? గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. వాతావరణం ఏమిటి వేడిగా ఉంది? మార్నింగే స్టార్ట్ అయిందా సార్? అయిపోయింది కూడా. అమ్మయ్యా, రైట్ టైంకి వచ్చానన్నమాట. బుద్ధి లేదా? ఎందుకింత ఎర్లీగా వచ్చావు? ఈరోజు మార్నింగ్ నుంచి స్కెడ్యూల్ ఉందని నిన్నేందుకు చెప్పలేదు? రోజు 9 తర్వాతే కదా ప్రోగ్రామ్ పెడతావు. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి. అప్పుడే వచ్చేస్తే ఎలా? ఈ పనులను ఎవరు చేస్తారు? సార్ 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 ఆగండి సార్. మీ స్కెడ్యూల్ యాజ్ ఇట్ ఈస్ గా 9 తర్వాతే. నేను ఇప్పుడు వచ్చింది మీ పర్మిషన్ తీసుకోవడానికి. పర్మిషన్ దేనికి? అంటే ఈ రోజు నుంచి అమ్మాయి గారి ఛార్జ్ తీసుకోబోతున్నారంట. ఆ ఇంటికి వెళ్ళి విష్ చేసి రావాలి. అమ్మాయి గారు ఎవరు? దివ్య మేడం సార్, జయసూర్య గారి డాటర్. నిన్న మీరు చూశారు. నేను చూడలేదు. తను దేనికి ఛార్జ్ తీసుకుంటుంది? జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటున్నారు సార్. ఓ, నాకు ఒక కొత్త కాంపిటీటర్ స్టార్ట్ అయిందన్నమాట. తనను విష్ చేయడానికి వెళ్తున్నావా? అంటే సార్, చిన్నప్పుడు నేను అమ్మాయి గారు ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం అండి. అందుకని. ఓకే, నా దగ్గర జాబ్ మానేసి తన దగ్గర అపాయింట్ అవుదాం అనుకుంటున్నావా? అయ్యో లేదు సార్, ఎప్పటికీ మీరే నా బాస్. అమ్మాయి గారి దగ్గర మా నాన్నగారు జాబ్ చేస్తున్నారు. గుడ్. జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ఏ పొజిషన్లో ఉంది? 4th ప్లేస్ లో ఉంది సార్. అంతకు మించి ముందుకు వెళ్ళదని చెప్పు. వీలైతే ఇంకా వెనక్కి వెళ్తుందని చెప్పు. అలా ఎలా చెప్తాను సార్? నేను చెప్తున్నాను కదా. అంటే అమ్మాయి గారు కూడా బాగా తెలివైనవారు సార్. అమెరికాలో చదువుకుని వచ్చారు. వాళ్ళ నాన్నగారు అమ్మమ్మగారు జీనియస్లు. వాళ్ళ అమ్మగారు మంచివారు. ఆ లక్షణాలన్నీ అమ్మాయి గారికి వచ్చేసాయండి. సో నేను తనని బీట్ చేయలేను అంటావు? అది కాదు సార్, అమ్మాయి గారిని తక్కువ చేయలేను అంటున్నాను. చూద్దాం తనేం చేయగలదో. అమెరికా నుంచి రాగానే తనేంటో అమ్మాయి గారు ప్రూవ్ చేసుకున్నారట సార్. తన శత్రువైన నిత్య గారికి ఛాలెంజ్ చేశారట. నిత్య ఎవరు? నిత్య శ్రీనివాస్ గారు సార్, స్వరూప శ్రీనివాస్ గారి డాటర్, దివ్య మేడం గారి పిన్ని. మరి తనేనమి ఏంటి? అదో పెద్ద స్టోరీ సార్. సీరియల్ గా తీస్తే 1000 ఎపిసోడ్ అవుతుంది. హలో హలో, నేను ఆకెళ్ళని మాట్లాడుతున్నాను. నిత్య శ్రీనివాస్ గారి పిఏని. నేను సక్సెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చాణక్య గారి పిఏ చారుకేశ్ అని మాట్లాడుతున్నాను. ఆ చాణక్య కంటే వీడికే కొంచెం గౌరవం ఎక్కువ ఉన్నట్టుంది. చాణక్య గారు ఉన్నారా? ఎందుకు? ఒకసారి వచ్చి మా మేడంని కలవమని చెప్పు. ఏంటి? మా సార్ మీ మేడం దగ్గరికి రావాలా? ఏంటి చారుకేశా? ఎవరు? ఎవడో ఆకెళ్ళండి సార్. నిత్య శ్రీనివాస్ గారి పిఏ అట. మీ రేంజ్ ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నాడు.
మీరు వెళ్ళి ఆవిడ గారిని కలవాలట. దివ్య ఈరోజు ఛార్జ్ తీసుకోవడం, తన శత్రువైన నిత్య శ్రీనివాస్ పియ్య మనకు కాల్ చేయటం, ఇదేదో కోఇన్సిడెన్స్లా ఉందే. చారుకేశా, సార్. నిత్య శ్రీనివాస్కి అపాయింట్మెంట్ ఇవ్వు. ఓకే సార్. ఇదిగో తనికెళ్ళా. తనికెళ్ళా కాదు, ఆ కెళ్ళా. ఏదో ఒక కెళ్ళలేవయ్యా. మా సార్ మీ మేడంకి అపాయింట్మెంట్ ఇమ్మన్నారు. ఆ టైంకి వచ్చి కలవండి. ఏంటేంటి, మా మేడం గారు రావాలా? లేకపోతే మా సార్ వస్తారా మరి? పెట్టాయి ఫోను. హలో హలో. దివ్య దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నావు? మీరు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే వెళ్ళి బొకే ఇచ్చి విషెస్ చెప్పి 9 కల్లా వచ్చేస్తాను సార్. ఇంకో బొకే కూడా తీసుకెళ్ళు. ఆ బొకేకి ఈ స్లిప్ అంటించి దివ్యకివ్వు. చారుకేశా, మేడం. ఆ దివ్య అందంగా ఉంటుందా? అందంగానా? కుందనపు బొమ్మలా ఉంటుంది మేడం. తెలివైందేనా? స్వరూప గారి మనవరాలు, జయసూర్య గారి కూతురు, మంగా మేడం గారు ముద్దుల పట్టి. తెలివితేటలకు కొదవలేదు మేడం. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనుకోండి. అవునా? అయితే మీ బాస్కి తగిన అమ్మాయి తనే అన్నమాట. అవును మేడం. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటా. ఏమన్నారు మేడం? అమ్మాయి గారికి అన్నయ్య గారికి మ్యాచా? ఎస్. ఫస్ట్ టైం మీ బాస్ ఓ అమ్మాయికి ఆ రకంగా ప్రపోజ్ చేశాడు. మనం దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్దాం, ఇద్దరికి పెళ్లి చేద్దాం. అంటే మేడం అది... ఇంకేం చెప్పుకు చారుకేశా. మా వద్దని నేను కూడా అడిగానని మాత్రం చెప్పు. వద్దినా? ఫిక్స్ అయిపోయారనమాట. హలో, గేట్ తీయండి. ఎవరు మీరు? చారుకేశా, సన్ ఆఫ్ చారీ. 1 మినిట్. హలో, కమాన్ కమాన్ ఆన్ ది లైన్. చారుకేశా అని వచ్చారు, వారిని లోపలికి పంపించాలా? హే హాయ్, షల్ ఐ కమ్? థ్యాంక్ యూ. ఓకే. ఈడంటే వాసు సినిమాలో వెంకటేష్ అనుకుంటున్నాడా? వాడు అదే ఫీలింగ్ లో బతుకుతున్నాడు. ఆ శాతస్థపు శారీగాడు ఇంట్లో జిరాక్స్ మిషన్ ఏమైనా పెట్టుకున్నాడా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేశాడు. వాడు దిగే స్టైల్ చూసావా? ఏదో ఒక రోజు ప్యాంటు బర్రం జరుగుతుందా? ఓటకు ప్రాణం అయితే. హలో తాతయ్య, బామ్మ ఎలా ఉన్నారు? ఏంద్రా, నీకు మేము తాత బామ్మలాగున్నామా? మరి రంగులేస్తే వయసు తగ్గిపోతుందా? ఏమన్నా? ఏం లేదు అంకుల్, ఎలా ఉన్నారు? చంద్రిక, ఈడు మనల్ని రంగులేసుకున్నా ఉంటున్నాడు. అబ్బా, నాకు వినపడిందిలే పౌడరు. వాడు మెల్లగా అంటే నువ్వు మైక్లో అరిచినట్టు చెప్తున్నావు. ఉండు. ఇలా వచ్చావేంట్రా చారుకేశా? దివ్య మ్యామ్ ఈ రోజు ఛార్జ్ తీసుకోబోతున్నారు కదా, జస్ట్ విష్ చేద్దామని వచ్చాను. అప్పుడే ఇష్యూ నీ దాకా వచ్చిందంటరా? నైట్ మా నాన్నారు మా మామతో చెప్తుంటే విన్నా. దివ్య ఛార్జ్ తీసుకుంటే చాలా మందికి చెమటలు పడతాయిరా. అఫ్కోర్స్, దివ్య మ్యామ్ గురించి నాకు బాగా తెలుసు. అసలే దివ్య అమెరికాలో చదువుకొని వచ్చింది. మీ బాసును కూడా బేరం అనిపిస్తుంది. ఏమంటా? వెయిట్ అండ్ సీ అంట. మీ బాస్నా? కాదు, మిమ్మల్ని. అంటే మా దివ్యమ్మ కన్నా మీ బాసే ఎక్కువ అంటావురా? అదే వెయిట్ అండ్ సీ అంటున్నాను అంకల్. నీకు కూడా మీ నాన్నల విశ్వాసం చాలా ఎక్కువ రోయ్. సేమ్ జీన్స్ కదా. రేపు దివ్యకు మీ చాణక్యకు గొడవ అయితే నువ్వు ఓడి పక్కన ఉంటావురా? మీలా గోడ మీద పిల్లిలా మాత్రం ఉండను. ఏంట్రా, మేము నీకు పిల్లలు అంటరా? కాదు, మీరు పరాన్న జీవులు. అది అలారా దారికే. అలాగే నువ్వు మమ్మల్ని పొగడాలే. పౌడరు, వాడు మనల్ని పొగడలేదు పౌడరు. పరాన్న జీవులంటే పారాసైట్స్ అని అర్థం. వారిని నేను ఇంకా పులి సింహం అనుకున్నానే. ఏడీడు? ఆటకు ప్రాగో.
ఎవరదే? నీ బాబుని. ఓ డాడ్, గుడ్ మార్నింగ్. ఆంగ్ల కూతలే కుయ్యొద్దంటున్నాను అంట్ల వెధవా. చెప్పండి పితుహు. ఎందుకొచ్చావు? దివ్యమ్మని విష్ చేయడానికి. అక్కర్లేదు. వై? నీకా అర్హత లేదు. నేను ఇంటి సాల్ట్ తిన్నవాణ్ణి. ఇక్కడ కాకుండా అక్కడెందుకు పనిచేస్తున్నావు? ఇంట్లోనే అనుకున్నాను, బయట కూడా స్టార్ట్ చేశారా? ఆన్సర్ టు మై క్వశ్చన్. మీరు మాత్రం ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చునే. సమాధానం చెప్పు. స్వాభిమానం, సొంత కాళ్లపై నిలబడటం. ఇక్కడ కూడా ఆ పని చెయ్యొచ్చు. ఎక్కడైనా పని ఒకటేనా అన్నారు, కానీ మనుషులు వేర్రా. ఆ చాణక్య మన శత్రువు. మీకు శత్రువేమో, నాకు నా బాస్. రే, మన బాసు దివ్యమ్మ. అమ్మాయి గారు నా చిన్నప్పటి ఫ్రెండ్. ఫ్రెండ్ అన్నావంటే పాదరక్ష పుచ్చు కొడతానేమనుకున్నావో పితుహు. రే, నువ్వు ఇక్కడ జాబ్ చేసేటట్టయితే ఇంట్లోకి రా, లేదంటే నువ్వు ముందు బయటికి పో. పో బయటికి. అమ్మాయి గారిని విష్ చేసే వెళ్తాను. అది జరగని పని. జరిగి తీరుతుంది. కానీ ఆ తీర్పు నా గుండెల్లో చెలరేగిన సంకష్టంలో నుంచి పుట్టిందని, ఆ తీర్పు నా గుండెల్లో పగిలిన అగ్ని పర్వతంలో నుంచి బయటపడిందని నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప 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 నవా. కఠినమైనది ధర్మం, కన్ను లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. కఠినమైనది ధర్మం, కన్ను లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. న్యాయమూర్తిగా నేనున్నప్పుడు, న్యాయస్థానం నాదైనప్పుడు నాకు మీరు లేరు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆపండ్రా మీ జస్టిస్ చౌదరి డైలాగులో. ఈడేమో సీనియర్ ఎన్టీఆర్, వాడేమో జూనియర్ ఎన్టీఆర్. మా కర్మ కాకపోతే ఈ దరిద్రాన్ని మేము చూడాలా? చూడలేకపోతే కళ్ళు మూసుకోండి. ఎవరు చూడమన్నారు? చూసావురా చారి, నీ కొడుకు ఎలా మాట్లాడుతున్నాడు? వాడు నాతో కూడా అలాగే మాట్లాడుతున్నాడండి. అయినా చారికేశ, నెత్తి నా పిల్లకేంట్రా? చక్కగా కట్ చేసుకుని క్రాప్ దువ్వుకోవచ్చుగా కదా. ఆ మాట ఆయనకి చెప్పండి. ఈ పిల్లకేదో మా వంశ ప్రతిష్ఠ అన్నట్టు ఇలాగే ఉండాలంటున్నారు. వాళ్ళ నాన్నగారికి పిలకుందంట, నాకు ఉండాలట. అదండి ఆయన చాదస్తాం. రే, నన్నేమైనాను ఆ పిల్లకని ఏమని అన్నావంటే మొహం పిడకైపోతుంది వెధవా. రోజు ఇలాగే బెదిరిస్తున్నారండి. అయినా చారి, నీకెందుకురా అంత చేతస్తాం? ఈ కాలం కుర్రాళ్ళు ఎలా ఉన్నారు? వాణ్ణి అలా ఉండనివచ్చుగా. అలా చెప్పండి ఆంటీ. ఏమిట్రా చెప్పేది? ఏమిటి చెప్పేది? అయినా గెడ్డాలు మేసాలు పెంచడం ఈ తరం కుర్రాళ్ళ ఫ్యాషన్. కాకపోతే నువ్వు పిలక పెంచావు వెరైటీగా, ఇందులో తప్పే ఉంది. అదేం వెరైటీరా, దరిద్రంగా ఉంది, ఈ కారంగా కూడా ఉందే. ఏమండి, మీ చేతిలో పౌడర్ డబ్బా మాత్రం బహు సుందరంగా ఉందనుకున్నారా? మా కడుపులో తిప్పేస్తుంది. ఒరేయ్, నన్నేదైనాను, నా పౌడర్ డబ్బని మాత్రం ఏమని మాకు. ఏమండోయ్, మీరు కాబట్టి ఈ పౌడర్ డబ్బాని భరిస్తున్నారు. అదే ఇంకొక ఆవిడ ఉంటే తీసి దూరంగా గేట్ అవతల పడేసేది. ఏంట్రా చారి, మా భార్యాభర్తల మధ్య తగు పెడుతున్నావా? ముందు నీ సుపుత్రుడు ఇంట్లోకి పోయాడు, అది చూసుకో. అమ్మో, వీడి ఇంట్లోకి వెళ్ళిపోయాడా? ఎందుకురా అంత కంగారు పడతావు? వెళితే ఏమైంది? వాడు దివ్యమ్మకి లేనిపోని చాడీలని చెప్తాడండి. వాడు పెద్ద నారదుడు. రే చారుకేసా, చారుకేసా, దివ్య మేడం, దివ్య మేడం. వాడు టెర్రరిస్టు, మావోయిస్టు, శాడిస్టును, ఈగోయిస్టును. నన్ను కాదని లోపలికి వచ్చావు, వాళ్ళని కాదని దివ్యమ్మ దగ్గరికి ఎలాగెళ్తావో నేను చూస్తాను.
వీళ్ళల్లో ఒకడు అబ్బిగాడు కదా, చారు కేసును వదిలేస్తారు చూడు. ఇప్పుడు వాళ్ళలో అభి ఎవరు తెలిసిపోతుంది. మేడం అక్కడ ఉన్నారు, వెళ్ళండి చారుకేసు సార్. థ్యాంక్ యూ. అదేమిటి వాడిని అలా వదిలేస్తున్నారు? తను మీ అబ్బాయి కదా సార్. అయితే తను దివ్య మేడం చిన్నప్పుడు ఫ్రెండ్ కూడా కదా సార్. అయినా సరే ఇంట్లో తనను కూడా చెక్ చేయమని బామ్మగారు ఆర్డర్ వేశారు. వాడిని చెక్ చేయకుండా ఎలా వదిలేస్తారు? వాడు బొకేలో బాంబుంటాను, జేబులో గన్నుంటాను. విశ్వాసానికి మీరు మారిపోయారు సార్. మిమ్మల్ని మీ ఫ్యామిలీ అనుమానించలేం సార్.